నెల్లూరు నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 49వ డివిజన్లో స్థానిక నేతలు సుబ్రహ్మణ్యం, చిన్న, కార్తిక్ అలియాస్ కన్నా, పెంచలయ్య, లతీఫ్ తదితర మిత్ర బృందం వందలాది మంది టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి నారాయణ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఏరియాకి నేను చాలాసార్లు వచ్చాను. ఈ మధ్య ఈ రోడ్లు యాక్చువల్గా దాదాపు గత 4-5 నెలల్లో ఒక 10 సార్లు దాకా వచ్చాను. ఈ యొక్క పైన ఉన్న ఇల్లు అవన్నీ కూడా నేను తిరగటం జరిగింది. వాళ్ళ స్థితిగతులు కూడా నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇవన్నీ నేను స్టడీ చేశాను. నెల్లూరులో ఉన్న దాదాపు పేదవాళ్ళ ఇళ్ళన్నీ దాదాపు కవర్ చేశాను. పెన్నారివర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 4 రోజులు తిరిగితే పూర్తి అయిపోతుంది. పెన్నారివరు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎగువ కట్ట దిగువ కట్ట 2 తిరిగేశారు. సర్వేపల్లి కెనాల్ ఆల్మోస్ట్ తిరిగేశారు, ఒక్కరోజు తిరిగి అయిపోద్ది. అదేవిధంగా జాఫర్ కెనాల్ మొత్తం తిరిగేశారు. అదేవిధంగా ఎక్కడెక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ తిరిగేశారు. ఇంకొక వారం రోజులు తిరిగితే పూర్తి అయిపోతాయి. ఇవన్నీ తిరగడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రజల యొక్క స్థితిగతులు అర్థం చేసుకోవటానికి ఒక నాయకుడు అనేవాడు అక్కడ కంటెస్ట్ చేసే వ్యక్తి, ఎమ్మెల్యేగా కానీ లేదైనా దేనికైనా కంటెస్ట్ చేసే వ్యక్తి ఆ ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకోవాలని. నేను 2014లో మంత్రిని అయ్యాను. అప్పుడు ఎక్కడా కంటెస్ట్ చేయలా, ఎవరిని ఓటు అడగల. 1993 నుంచి తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవకి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను క్యాబినెట్కి తీసుకున్నారు, డైరెక్ట్గా తీసుకున్నారు. నేను ఎక్కడా కంటెస్ట్ చేయలా, ఎవరి ఓటు అడగలా. కానీ నెల్లూరులో ఒక పేద కుటుంబంలో పుట్టి మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, మా నాన్నగారు చదివింది 8వ తరగతి, మా అమ్మగారు చదివింది 7వ తరగతి చదవాలి. కానీ మమ్మల్ని చక్కగా చదివించింది, చక్కగా చదివాం. ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 1-2 రాష్ట్రాలు కాదు, 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ఈరోజు, ఒకరిద్దరు కాదు. 50,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు నెల 1వ తేదీ జీతాలు తీసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తూ. ఇండైరెక్ట్గా 50,000 మంది ఉన్నారు సెక్యూరిటీ గార్డు వాళ్ళందరూ. సో ఒక పేద కుటుంబంలో హరినాథపురంలో ఒక పూరి గుడిసెలోనే ట్యూషన్లు స్టార్ట్ చేసి ఇంత ఉన్నత స్థితికి వచ్చినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలని, మంత్రి పదవి లభించిన తర్వాత ఏదో ఒకటి నెల్లూరుకు చేయాలి, నెల్లూరులో పుట్టుబడినందుకని 2014 నుంచి 19 దాకా నన్ను ఎవ్వరూ ఏం అడగల. నన్నెవరు 43,000 ఇల్లు కట్టమని అడగల పేదలకి, నాకై నేనే శాంక్షన్ చేశా. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ఎవ్వరు కూడా 43,000 ఇల్లు కట్టని పేదలకు టిట్కో ఇల్లు ఎవరు అడగల, నాకై నేను చేశా. ఎందుకు చేశానంటే నేను పుట్టి పెరిగి ట్యూషన్లు స్టార్ట్ చేసింది 1979లో హరినాథపురంలో ఒక తాటాకల గుడిసెలో. వర్షం వస్తే ఆ బాధ నాకు తెలుసు, ఈ నాయకులకేం తెలుసు. పైనుంచి నీళ్ళు కారుతుంటే పళ్ళల్లో పెట్టుకొని బయట పోసుకునే వాళ్ళ అనుభవం నాకుంది. అటువంటిది ఏ మహిళకు ఉండకూడదని ఆ ఇల్లు కట్టించారు. అదేవిధంగా ఈరోజు తాగటానికి నీళ్ళు, మనిషికి వచ్చే జబ్బులు తినే తిండి తాగే నీరు వల్ల వస్తుంది. ఎక్కడైనా జబ్బులు తిండి పట్టిస్తాం వస్తాయి, తాగే నీరు పట్టిస్తాయి. తాగే నీరు మంచి నీరు తెచ్చుకోవడానికి మనకు సోర్స్ ఉంది. నెల్లూరు బ్యారేజ్ తీసుకుంటే ఎండాకాలం నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి, ఆ నీళ్ళని తీసుకుంటే బురద నీళ్ళు వస్తున్నాయి.
కలుషితమైన నీళ్లు వస్తున్నాయి. ఆ రోజు నేను అధికారులకు అడిగాను, నెల్లూరు ప్రజలకి స్వచ్ఛమైన నీరు చేయాలంటే ఏం చేయాలని అడిగాను. సార్ పెన్నా నీళ్లు తీస్తే అది ఇస్తే రావు స్వచ్ఛమైన నీళ్లు. వెంటనే నేను సంవత్సరాల నుంచి పైప్ లైన్ ఏమన్నాను, సంవత్సరాల నుంచి పైప్ లైన్ వేయాల్సిన అవసరం లేదు సార్. 37 కిలోమీటర్ల సంగం బ్యారేజ్ ఉంది. సంగం బ్యారేజ్లో 365 స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి, పూర్తిగా ఉంటాయి. అక్కడి నుంచి లైన్లు వేస్తా ఉన్నారు. లైన్లు ఏమన్నాను, అయితే మాకు 550 కోట్లు కావాలన్నారు. శాంక్షన్ చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడిగాను, వెంటనే శాంక్షన్ చేశారు. 550 కోట్లతో రాబోయే 30 సంవత్సరాల్లో నెల్లూరు కార్పొరేషన్ లో ఎంత జనాభా పెరుగుతుందో అంత మందికి సరిపోయేటట్టుగా లైన్లు వేసాము. చక్కటి లైన్లు, ప్రతి ఇంటికి గ్రీన్ లైన్లు ఇచ్చున్నాయి. వాటి కనెక్షన్ ఇవ్వాలి. వీళ్ళు కనెక్షన్ ఇస్తే స్వచ్ఛమైన నీరు వచ్చాయి. ఇవాళ దోమలు లేని నగరం చేయాలని కలలు కన్నా. ఎందుకన్నానంటే నేను అనేక దేశ విదేశాలు తిరిగా. అమరావతి రాజధాని కట్టడానికి చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, దుబాయ్, అష్కాబాద్ అనేక దేశ విదేశాలు తిరిగారు. అక్కడంతా చూసా, అక్కడ దోమలు ఉండవు. మీరు చూడాలన్న దోమలు ఉండవు. ఎందుకు స్టడీ చేస్తే ఆ దేశాల్లో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూమి లోపలే మీ బాత్రూంలో నుంచి, మీ కిచెన్లో నుంచి, మీ టాయిలెట్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపలనే పంపించేస్తారు వాళ్ళు. ఎక్కడ అలాంటి కెనాల్స్ లో బావు. ఆ పక్క ఈ పక్కన ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిలో నీళ్ళు బావు. దోమలు ఎందుకు వస్తాయి? అక్కడ మురుగు నీరు చేస్తే దాంట్లో దోమలు ఉత్పత్తి అవుతాయి. అక్కడ నీళ్ళే లేకుండా ఉంటే దోమలు రావు. అక్కడ నీళ్ళే లేకుండా ఉండాలంటే ఎంతో గొప్పవాడినందుకు నెల్లూరు రుణం తీర్చుకోవాలని చేశారు. నేను ఎవరు ఓటు అడిగి రాలా, కానీ 2019లో నీ ఓటు అడిగా, కానీ ఓడిపోయా. ఓడిపోయినప్పుడు నాది కాదు బాధ్యత. రాష్ట్ర బడ్జెట్ అయినా లేదా మున్సిపల్ బడ్జెట్ అయినా గెలిచిన వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మా చేతుల్లో ఉండవు. మీరు కట్టే ట్యాక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్న నాయకుల యొక్క చేతుల్లో ఉంటుంది, ఎమ్మెల్యే చేతిలో, మినిస్టర్ చేతిలో. మేము కాదు పనిచేయాల్సింది, వాళ్ళు చేయాలా. అడుగుతున్నా, వాళ్ళు చేయాలా, మేం కాదు. అయితే కొందరు నాయకులు అంటారు నారాయణ ఎక్కడని. నేను ఎక్కడికి పోలా. తెలుగుదేశం పార్టీకి మంగళగిరి, హైదరాబాద్ లో బోరుడంత సేవ చేస్తూ పెట్టిన కేసులకి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. నేను ఎక్కడ పోరా, ఇంకా జరుగుతున్నా. మొన్న కేసు అయింది, మళ్ళీ సోమవారం చిత్తూరులో ఉంది కేసు. ఎక్కడికి పోలేదు. మీ అందరికీ తెలుసు. నిన్న మనం కూడా నారాయణ మెడికల్ కాలేజీలో స్టాఫ్ అందరూ సెర్చ్ చేశారు. ఎక్కడికి పోలా. అయితే బాధ్యత రాదు కాదు, నేను ఓడిపోయా. కానీ ఈరోజు 2024కి నేను మిమ్మల్ని అందరినీ ఓటు అడుగుతున్నా. మీ అందరినీ ఓటు అడిగేటప్పుడు నెల్లూరులో ఉన్న 2,34,000 ఓటర్స్ యొక్క బాధ్యత నాది. ఆ బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని తెలియజేస్తూ మీ అందరి అమూల్యమైన ఓటుని నాకు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి కేసు అత్యధిక మెజారిటీతో గెలిస్తే కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొస్తారు వారు, రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. చక్కటి షాదీ మంజిల్ నిర్మించాం. ఆ షాదీ మంజిల్ కూడా నిర్మించే ముందు నన్ను అజీజ్ గారు, ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు అడిగారు, సార్ మా ముస్లిం సోదరులకి ఒక మంచి షాదీ మంజిల్ కావాలా అంటే వెంటనే దానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆలోచించకుండా శాంక్షన్ చేశాం. చాలా చక్కగా కట్టారు. అయితే వారు ఏమంటున్నారంటే, సార్ అక్కడ ఫంక్షన్స్ ఏదైనా చేసుకోవాలంటే 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు తగ్గే మార్గం చూడండి అంటున్నారు. ప్రభుత్వం రాగానే ఖర్చు తగ్గే మార్గం చూడండి అన్నారు. ఆ తగ్గే మార్గానికి కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఖచ్చితంగా వారు ఇచ్చిన సలహాలు ఏదైతే ఉందో అవి ప్రభుత్వం రాగానే అధికారులతో మాట్లాడి
వీలైన తక్కువ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 3 జిల్లాలు దాటి నరసరావుపేటకు పోయినాడు. ఫుట్బాల్తో కొడితే తంతే ఆడబడ్డాడు. మరి అక్కడ 3 లక్షలతో ఓడిపోవడం ఖాయం, నో డౌట్. మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? నాకు చెప్పావు కదా, ఎప్పుడు చెప్పు. జగన్. అది ఎట్టు చెప్తున్నావు, ఇది ఎట్టు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఒకప్పుడు పేపర్ చూస్తే రంజాన్ తోఫా అందిందా లేదా, పేద ముస్లింలు కానీ పేదవాడికి కానీ పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చినాయా లేదా, ఇమాం మోదర్లకు జీతాలు ఇచ్చినాయా లేదా అని పేపర్లో చూసేవాళ్ళం. ఈరోజు పేపర్ చూస్తే అక్కడ చంపుకున్నారు, ఇక్కడ చంపుకున్నారు, అక్కడ మహిళలు రేపు చేసి చంపారు, ఇక్కడ ఇల్లు తగలబెట్టారు, తెలుగుదేశం మీద కేసులు పెట్టారు అని సైకో ప్రభుత్వం సర్వనాశనం చేసింది ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక చెప్పడం కాదు, ఊరికనే నేను చెప్పే దాంట్లో అబద్ధాలు ఉంటే ఇక్కడే అడగండి. ఏమా మహిళలు ఇల్లును చక్కదించే మీరే, కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయో చెప్పండి. ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగినాయా లేదా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1 రూపాయలు పెంచాడా? నాకు వినపట్ల పెద్దగా చెప్పాలి. మహిళలు మొత్తం కరెంటు బిల్లులు బాగా పెరిగాయా? ఏం చేస్తాం మన మహిళల పాపం భర్తలు సంపాదిస్తే ఒక గృహిణిగా ఉండి ఒక మంచి చీర కొనుక్కున్నాము, లేకుంటే నా కూతురికి పంజాబీ డ్రెస్ కట్టిస్తాము అని దాచిపెట్టుకుంటే నెల చూస్తే కరెంటు బిల్లు కట్టేస్తుంది. దాని తర్వాత ఇంటి పన్ను. నారాయణ గారు మంత్రిగా మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు, ఒక్క పైసా ఇంటి పన్ను పెంచాడని అడుగుతున్నా. ఒక్క పైసా పెంచాడా? ఇప్పుడు ఇంటి పన్ను సంవత్సరం పాపం కలిగినట్టు పెరిగిపోతా ఉంది. మరి చెత్త పన్ను కూడా విన్నావా? మనం విన్నావా? వందనం పాదాభ వందనం తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఉంటారు, రాజనీతిజ్ఞులు ఉంటారు. రాజకీయ నాయకుడికి మీరు బాగా వినాలి. రాజకీయ నాయకుడికి రాజనీతిజ్ఞుడికి డిఫరెన్స్ ఉంది. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఇక్కడ ఒక లైట్ వేస్తే, చిన్న రోడ్డు వేస్తే, ఒక కాలువ కడితే మనకు ఓట్లు వస్తాయి, అందువల్ల ఇక్కడ లైట్ వేయాలి అని ఒక లైట్ వేస్తారు. రాజనీతికుడు ఏం కోరుకుంటారు? రాబోయే 30 సంవత్సరాలకి నెల్లూరుకి ఏం అవసరం, రాబోయే 30 సంవత్సరాలకి యువతకి ఏం అవసరం, రాబోయే 30 సంవత్సరాలు నెక్స్ట్ నెల్లూరు ఎలా ఉండాలి అని కోరే వ్యక్తులు రాజనీతికులు. ఈ రాష్ట్రంలో ఉండేది ఇద్దరు. ఒకరు చంద్రబాబు నాయుడు, రెండు పొంగూరు నారాయణ గారు అని చెప్పి మీ అందరూ కూడా నేను మనం చేసుకుంటున్నా. అంటే ఊరినే చెప్పడం కాదు, 30 సంవత్సరాలు ఈ నెల్లూరులో బెంగళూరు నగరం కావాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూపించాడు ఆయన. 30 సంవత్సరాలు మనం తాగే నీళ్ళల్లో కల్తీ ఉండకూడదు, మన ఆరోగ్యం బాగుండాలని సంఘం నుంచి ప్యూరిఫై వాటర్ తెప్పించింది నారాయణ గారు చెప్పి మనం చూస్తా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.